అప్పుడప్పుడు భగవంతుడే అవతారంగా భూమి మీదకు వస్తూ ఉంటాడు. అట్లా వచ్చినటువంటి అవతారం మహానుభావుడు శంకరాచార్యుల వారి తర్వాత యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించి ఎన్ని వేల సభలో నిర్వహించి ధర్మాన్ని అదే పనిగా ప్రచారం చేసి శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాతపీఠమధిరుహ్య చ బాల్యయేవ ధర్మాణి రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్నమస్తే అంటారు. శంకర భగవత్పాదులు అనుగ్రహించినటువంటి కంచి కామకోటి పీఠాన్ని అధివసించి 68వ పీఠాధిపతులై నడయాడినటువంటి దైవంగా కీర్తింపబడి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు లోకానికంతటికీ ఎన్ని విషయాలను ప్రబోధం చేశారో, ప్రదోష వేళ అన్న దగ్గర నుంచి పూజ వరకు యజ్ఞం యాగం ధర్మం ఆయన చెప్పనటువంటి విషయం, ఆయన స్పృశించని విషయం లేదు. అన్ని విషయాల మీద మాట్లాడారు. ఆ కాలంలో శతవర్ష శేఖరులై 100 సంవత్సరములు జీవించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు 13వ ఏట సన్యాసం తీసుకుంటే 87 చాతుర్మాస్యములు నిర్వహించి ఇక ఆయన నమస్కరించడానికి వీలు లేని వ్యక్తిగా ఈ భూమి మీద నడయాడారు. అంతటి కీర్తివంతులై ఇప్పటికీ కొన్ని కోటాను కోట్ల మంది ప్రపంచమంతటా ఆయనకి నమస్కరించి ఆయన బోధల వలన, ఆయన చెప్పిన విషయముల వలన ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నారు. అట్లాగే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణులు, భగవాన్ రమణులు అరుణాచలంలో ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వారికి ఎంత దిశానిర్దేశం చేసేదో. ఇప్పటికీ కార్తీక మాసం వచ్చింది అంటే పౌర్ణమి నాడు అరుణాచలంలో గొప్ప జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో జ్యోతి దర్శనము అంటే ఎంతో గొప్పగా భావన చేస్తారు. అటువంటి చోట ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ మాట ద్వారా లోకానికి అంతటికీ గొప్ప సందేశం ఇచ్చి కోటాను కోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు.